బ్రేకింగ్ న్యూస్ డీసీసీ అధ్యక్షుల ఎంపికపై పార్టీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. రెండో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కేసీ వేణుగోపాల్తో చర్చించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి 15 నుంచి 30 మంది ఆశావాహుల పోటీ పడగా 6 పేర్లను ఫైనల్ చేసింది రాష్ట్ర నాయకత్వం. గతంలో పదవులు అనుభవించిన వారికి మళ్లీ అవకాశం ఉండదు అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ నిబంధనలతో ఆశావాహులు నిరాశ చెందుతున్నారు. పార్టీలో 5 ఏళ్ల నుంచి ఉన్నవారికి మాత్రమే పదవులంటూ ప్రచారం జరుగుతోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, ఒకవైపు చూస్తున్నాము 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి ఒకవైపు నేమ్స్ తీసుకోవడం జరుగుతోంది అని చెప్తున్నారు. సో మొత్తానికి దీనికి సంబంధించి ఫైనల్ అయ్యే అవకాశాలు ఎప్పుడు కనిపిస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్. రైట్, తుది కసరత్తు అయితే నిన్న కంప్లీట్ అయింది సౌమ్య. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, అలాగే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న సుదీర్ఘంగా ఇటు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. దీంట్లో 1-to-1 ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో కేసీ వేణుగోపాల్, అలాగే మీనాక్షి నటరాజన్, మరోవైపు ఇటు వార్ రూమ్ చైర్మన్ వీరు ముగ్గురు సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా దీనికి సంబంధించి కసరత్తు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంటే గత కొన్ని రోజులుగా కూడా డీసీసీ అధ్యక్ష ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. అనేక మంది ఆశావాహులు భారీ సంఖ్యలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత ఏఐసీసీ అగ్రనాయకత్వం అబ్జర్వర్స్ను ఏర్పాటు చేసింది. 22 మంది అబ్జర్వర్స్ను ఏర్పాటు చేసి వారందరికీ కూడా జిల్లాల పర్యటనకు పంపించింది. మరోవైపు రాష్ట్రం నుంచి వారికి ఒక్కొక్క అబ్జర్వర్కు 4 అబ్జర్వర్స్ను రాష్ట్రం నుంచి వారికి అటాచ్ చేశారు. వారందరూ కూడా జిల్లా స్థాయిలో పర్యటించి సంస్థాగతంగా పార్టీ బలోపేతాని కోసం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరెవరు పనిచేస్తున్నారు, పార్టీ బలోపేతం కోసం కానీ పార్టీ గెలుపు కోసం కానీ ఎవరు పనిచేశారు, మొదటి నుంచి ఎవరు ఉన్నారు, ఎవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరికి ఇస్తే మంచిది అనే అంశాలపై కూడా అబ్జర్వర్స్ మొత్తం అంతా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ నివేదికను కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి సమర్పించిన తర్వాత నిన్న కీలక సమావేశం ఢిల్లీ వేదికగా జరిగింది. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్తో ఈ ముగ్గురు కీలక నేతలు అంటే సీఎం, డిప్యూటీ సీఎం, మరోవైపు పీసీసీ ప్రెసిడెంట్ వీరు ముగ్గురు కూడా వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అంటే ఒక్కొక్క జిల్లా నుంచి 15 నుంచి 30 మందికి పైగా కూడా డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. అనేక మంది ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీ వచ్చి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఇందిరాభవన్ వద్ద కూడా పలు జిల్లాల నాయకులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరూ కూడా ఇందిరాభవన్ చేరుకుని ఇటు పీసీసీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎంతో కూడా భేటీ అయ్యే వారికి ఒక అవకాశం కల్పించాలనేది కూడా వారందరూ కూడా వారికి విన్నవించుకున్నారు. అయితే ఈ అధికారంలోకి రావడానికి, పార్టీ అధికారంలోకి రావడానికి అనేక విధాలుగా అనేక మంది కష్టపడి పనిచేశారు. ఇతర పార్టీల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, పార్టీ బలోపేతం కావడం, పార్టీ అధికారంలోకి రావడానికి, ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేశారు. కానీ ఇప్పుడు ఒక కట్ ఆఫ్ అయితే కాంగ్రెస్ పార్టీ పెట్టింది, ఒక నిబంధన విధించింది. అంటే గతంలో పదవులు అనుభవించిన వారికి మళ్ళా డీసీసీ పదవి ఇచ్చే అవకాశం లేదు, ఒక పదవి ఉన్న వారికి ఇంకో పదవి ఇచ్చే అవకాశం లేదు. మరో పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ పదవి ఇస్తామంటూ కూడా ఒక నిబంధన ఉంచిన నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. కానీ తమకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి, ఇతర పార్టీల నుంచి పార్టీ బలోపేతం కోసం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం మేము కూడా కష్టపడి పనిచేస్తాం, మాతో పాటు కూడా మా కేడర్ వచ్చింది కాబట్టి మాకు కూడా ఒక అవకాశం కల్పించాలని కూడా కొన్ని జిల్లాల నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించుకొని ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా వారు విజ్ఞప్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగా గతంలో చూసుకుంటే కనుక పార్టీ అధికారంలోకి రావడానికి జిల్లా స్థాయిలో నాయకులు కూడా చాలా మంది కష్టపడి పనిచేశారు. ఇటు ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో కూడా పార్టీ అధికారంలోకి రావడానికి ఆ జిల్లాకు సంబంధించిన కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వేరే పార్టీని వీడి కాంగ్రెస్లోకి రావడానికి ఎంతో కీలక పాత్ర వహించిన మహబూబాబాద్కు సంబంధించిన ఒక కీలక నేతకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తావన వస్తుంది. ఆయనకి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దానికి సంబంధించి అంటే పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో మంది పనిచేశారు కాబట్టి ఆ విధంగా పార్టీ అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించిన వారు కానీ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే సందర్భంలో వారు వ్యవహరించిన తీరు పట్ల కూడా అందరూ కూడా సానుకూలంగా స్పందించి
పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి పార్టీకి విధేయతగా ఉంటున్నారు కాబట్టి అటువంటి వారికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇతర సీనియర్ నేతలందరూ కూడా అధిష్టానానికి కీలకంగా కొన్ని పేర్లను సిఫారసు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరనున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.